కమిషన్ కూడా వారిని ముందు వారి యొక్క విచారణ చేయవలసింది. అది చేయకుండా డైరెక్ట్గా ఏదైతే ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్ అనేది కూడా అది ఘోష్ కమిషన్ కాదు, పీసీసీ కమిషన్. కాబట్టి ఇది ఈ రకంగా ప్రజలను మభ్యపెడుతూ ఏదో పెద్ద నేరం చేసినట్టు భూమండలం అంతా మరి మునిగిపోయినట్లు వాళ్ళు ప్రచారం చేయాలి. ఇది మరి ఇది తర్వాత మరి హైకోర్టు దీన్ని నిలిపివేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద పీసీ ఘోష్ కమిషన్ చేసినటువంటి విచారణ హైకోర్టు దాన్ని నిలిపివేయడం జరిగిందో ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక చెప్పబెట్టి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణకు ప్రాణాధార జీవాధార మరి తెలంగాణ ప్రజలందరూ కూడా సాగునీరు కానీ త్రాగునీరు కానీ కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరంలో లక్షల కోట్లు దోచుకున్నారని వారి యొక్క వాదన. వారు పీసీ ఘోష్ కమిషన్ వేసి దాని మీద విచారణ చేపించి ఇంచుమించు 2 సంవత్సరాలుగా మరి ప్రజలను మభ్యపెడుతూ కాళేశ్వరం పూలేశ్వరం అని ఇంచుమించు అది 85 పిల్లర్స్ ఉండగా ఆడ 2 పిల్లర్స్ మాత్రం క్రాక్ వచ్చింది. మేము అందరం పోయినాం అక్కడ 6 ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఏదో ఒక నెపం పెట్టి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తొక్కాలని ఉద్దేశిస్తుంది. కానీ మేము ఎంత తొక్కాలనుకున్నామో అంత పైకి వెళ్తున్నది. కాబట్టి మీరు రేపు జరగబోయే రోజుల్లో తప్పకుండా ఈ ప్రభుత్వం గెలుస్తుంది, ప్రజలకు మేలు చేస్తున్నదని మేలు చేస్తారని తెలియజేస్తూ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి ఈ అరాచకం, ఈ యొక్క దొంగ మాటలు, అబద్ధాలు ఇది సరికాదని తెలియజేస్తూ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఏదైతే కమిషన్ ఇచ్చారో ఈ కమిషన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి వల్లనే ఈ మరి ఏదైతే ఉన్నదో అది చేసారు. కానీ నిజము ఏదైతే ఉన్నదో నిట్టనీరుగా నిజం నిర్ధారణ హైకోర్టు తెలిసింది. కాబట్టి ఇది ముందుకు ఎటువంటి ఆధారాలు లేకుండా చేయొద్దని మరి చేయడం. మరి దీన్ని కాంగ్రెస్ ఇప్పటికైనా దాన్ని తెలుసుకుంటే ఎటువంటి ఆధారాలు లేకుండా చేయకుండా నిజము నిర్ధారణ చేయాల్సింది కావాల్సి ఖాళీ దుష్ప్రచారం బీఆర్ఎస్ ప్రభుత్వం తొక్కేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నారు తప్ప ఇది నిజానికి ప్రజలను కాపాడే విధంగా లేదు. కాబట్టి ఇప్పటికైనా ఇవన్నీ కూడా బంద్ చేసుకోవాలని కోరుతున్నాను.